మరి నిజంగా ఈ ప్రభుత్వం గత 2 నెలల నుండి కూడా హైడ్రా అనేది ఒకటి తెచ్చి ప్రజల్ని భయపెడతా ఉంది, కూల్స్తా ఉంది బిల్డింగ్లని. సో మరి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఎప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ? 25 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వద్దు. కొనేటప్పుడు ఒక అమ్మినోడు పోయిండు, కొన్న వాళ్ళు ఇబ్బంది కదా. ఇప్పుడు ఇంటికి పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది, డబ్బులు తీసుకొని కరెంట్ ఇచ్చింది, వాటర్ ఇచ్చింది, ట్యాక్సీ కడుతున్నాము. ఇప్పుడు ఎంత బాధ ఉంటుంది చెప్పండి? కరెక్టే కదా. రూపాయి కష్టపడి జమ చేసి కట్టుకున్న తర్వాత ఇలా కూల్ చేస్తా అంటే అది న్యాయం కాదు. ఫస్టే నువ్వు ఇది బఫాలో కడుతుంది, ఇక పర్మిషన్లు ఇవ్వకపోతే ఎవరు కట్టదు కదా, ఎవరు రారు కదా. ఇప్పుడు అమ్మినాక కొన్నోడు ప్రాబ్లం. ఇప్పుడు అమ్మిన వెళ్ళిపోయిండు, అది బఫాలో కాబట్టి చెప్పలేదు. బఫర్లో ఉన్నప్పుడు పర్మిషన్ ఇవ్వద్దు యాక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి సీసీ రోడ్ గవర్నమెంట్ వేస్తుంది కదా, సో మరి బఫర్ జోన్ లో ఉంటే ఈ రోడ్ ఎందుకు వేసినట్టు? అది ఏదు కదా, మాకు తెలియదు కదా. మరి అప్పుడు తెలియదు ఉన్నాము, ఇప్పుడు ప్రాబ్లం కదా. అది ప్రభుత్వం ఏంది సార్? ఇప్పుడు అధికారులు కూడా వచ్చి ఇంటి మీద మార్కులు పెడతా ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పుడు స్థానికులు చాలా మంది మీరు కూడా ఇక్కడ లోకల్ చెప్తా ఉన్నారు. కొన్ని ఏరియాలలో కూలుస్తామని చెప్పేసి భయపెడతా ఉన్నారు, డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తా ఉన్నారు. సో మరి ఏమంటారు ఇక్కడ? గరీబ్ వాళ్ళకి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఏం లోన్కి ఇవ్వాలి? లక్షలు పెట్టి ఇల్లు కొండి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటే వెళ్ళిపోతారండి? న్యాయమా? రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సిటీలో ఇక్కడ ఉండి ఇక పిల్లలు స్కూల్స్ జాబ్స్ ఉంటాయి, ఎక్కడో ఇస్తే మళ్ళీ అంతే ప్రాబ్లం అవుతుందండి. సరే ప్రభుత్వం చేసింది నిజంగా అది స్టార్టింగ్లో ఉండాలి. ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాయి పర్మిషన్లు. మీరు వాళ్ళే వచ్చేది కట్టిందంతా ట్యాక్స్ అని గవర్నమెంట్ కట్టారు. ఇప్పుడు మాకు ఇబ్బంది ఏంటంటే అంతా బాగుంది. ఇప్పుడు మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకునే బాగుంటుంది, మాకు కొన్న ఇబ్బంది కదా. ఇప్పుడు ఇది చాలా ఇది అయితే ఘోరం. ఇటువంటిది ప్రభుత్వం ఏదైతే తీసుకునే ఇనిషియేటివ్ ఏదైతే ఉందో హైడ్రా అని చెప్పేసి ఇట్లా పేదవాళ్ళ మీద, అంటే పేదవాళ్ళ జోలికి రానని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు విల్లా చిన్నోడు కోట్లు పెడితే కొంటాడు, వాడు అమ్ముతాడు, బయట కొంటాడు. ఈ చిన్న 60 గజాలు 70 గజాలు 100 గజాల లోపల ఏడ కొంటారండి? లక్షలు పెట్టి కొన్నాము, అప్పుడు 5 లక్షలు పట్టింది, కట్టడానికి ఒక 20 లక్షలు అయింది, 30 లక్షలు పెట్టి ఇవాళ డబ్బులు పెట్టి ఏముంటుంది? అలా చిన్న రూమ్లు ఉంటాయి, అదే ఒక ఫ్లోర్ ఇస్తాడు. ఇక్కడ మన 100 గదాలు ఇచ్చిపెట్టి ఆడేళ్ళు ఎందుకు పోతాం? కట్టుకోము, ఫ్యామిలీస్ అది ఉంటారు. చాలా ఇబ్బందికరము. రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ఇది గవర్నమెంట్ ఏదో చేయాలనుకుంటుంది, కానీ నిజంగా ఆనుకున్న కొన్ని కబ్జాలు ఉన్నాయి, అది తీసేయండి. పర్మిషన్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న ఏరియాలు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇదంతా నీళ్ళు వస్తాయని చెప్పేసి ఎప్పుడు రావు వీటికి, ఎప్పుడు గొడ్డెక్కలు నీళ్ళు అటు కిందికి వెళ్ళిపోతే కానీ ఏ రోజు కూడా ఇళ్ళకి నీళ్ళు రాలేదు. వాస్తవం చెప్తున్నా, నేను ఇక్కడనే పుట్టి ఇక్కడ పెరిగినా, కాకపోతే ఎప్పుడు లేదు నీళ్ళకి పైకైతే రాలేదు. కాకపోతే గవర్నమెంట్ ఏదో రోడ్లు వేసేదో కాంప్లెక్స్ కడతాను వాళ్ళు ప్లాన్ వేసారు, కానీ నిజంగా కబ్జా పెట్టి అటువంటి కట్ చేయమండి. కొన్ని వాళ్ళు మొత్తం డిసిషన్ ఉన్న మాత్రం ఆపేసేయాలి. అది ఎందుకంటే కరెంట్ ఇచ్చారు మీరే, పర్మిషన్ మీరు ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, కూల్చేసి ఎంత ఇబ్బంది. సామాన్య పబ్లిక్ అండి, రూపాయి కష్టపడి కొన్న ఇల్లు కూల్చేసిన తప్పు కదా. కానీ మరి ప్రజాపాలన అన్నారు, ప్రజల ప్రభుత్వం అన్నారు, మరి ఆ ప్రజల ప్రభుత్వంలో ప్రజల పేదవాళ్ళకే అన్యాయం జరుగుతుంది కనిపిస్తుంది మనకు కూడా. సో ఏం చెప్తారు సార్ మరి? ఇదైతే ఇది చాలా గరీబ్ వాళ్ళకు, చాలా మిడిల్ క్లాస్ పబ్లిక్ చాలా ప్రాబ్లం అండి. ఇది చెప్పేదేముంది, వాళ్ళు ఏడుస్తారు పాపం. ఎట్లా అంటే బాధ ఉంటుంది ఎవరికైనా, కానీ పిల్లలు ఉన్నారు, స్కూల్స్ ఉంటాయి, చాలా ఇబ్బంది. సరే రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండో, ఏమైనా ఉద్దేశం ఏముందో, కానీ ఇదైతే సామాన్య పబ్లిక్ మాత్రం చాలా ఇబ్బందికరమైనది. ఇటువంటి చర్యలు మానుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం అండి.